నమస్కారం. ఎవరి గోల భారతి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం కొన్ని శుభవార్తలు ఉన్నాయి, కొన్ని దుర్వార్తలు ఉన్నాయి. కీడంచి మేలించమన్నారు కాబట్టి ముందు ఒక దుర్వార్త చెప్పుకుందామండి. మగ జాతి అంతరించిపోతుందండి. అంటే వై క్రోమోజోములు క్షీణించిపోతున్నాయట. అంటే కొంతకాలానికి మగవాడు అన్నవాడే పుట్టడండి. ఇంకేముందండి, ఆడవాళ్ళ రాజ్యం. మరో దుర్వార్త, అక్కడ కల్మాడిని రిలీజ్ చేసేసారండి. ఓకే శుభవార్తల గురించి చెప్పుకోవాలంటే చిరంజీవి గారు తన పంతాన్ని నెగ్గించుకున్నారు. తన వాళ్ళిద్దరికి మంత్రి పదవులు రప్పించుకున్నారు. ఎంత హడావుడి చేశారో మీ అందరికీ తెలుసు. మరొక శుభవార్త ఉందండి. అదేంటంటే, మీరు 60 దాటితేనే వృద్ధుడు అనేవారు ఇన్నాళ్ళు. ఇప్పుడు అలా కాదండి, ఆయు ప్రమాణం పెరిగిపోయింది కదా. 68 దాటితేనే ముసలోళ్ళు వృద్ధులు అనాలి. తస్మాత్ జాగ్రత్త. మరొక విషయం అండి, నన్ను చూస్తూ ఉంటే ఈ కార్యక్రమం ద్వారా మీ ఆయుష్ పెరుగుతుందట. ఎందుకంటే బ్రిటన్లో జరిపిన ఒక సర్వేలో తేలింది ఏంటంటే, వార్తాపత్రికలు చదవడం, మాలాంటి కార్యక్రమాలు చూడడం, అంటే టీవీ చూడడం ద్వారా ఆయు ప్రమాణం పెరుగుతుందట. కాబట్టి నన్ను చూస్తూనే ఉండండి, మీ ఆయు ప్రమాణాన్ని పెంచుకుంటూ పోండి. నౌ లెట్ us స్టార్ట్. శంకర్ సినిమా సాంగ్ తో ఎంట్రీ సార్. రసరంగుల పొంగుల ఫిగరు నీ తలుపే తారా నగరు నా దిష్టే నీకు తగులు. కాంగ్రెస్ వాళ్ళు ఎంజాయ్ మూడ్ లో ఉంటే వీళ్ళిద్దరు రెచ్చిపోతున్నారేంటబ్బా. అల్లి బిల్లి జల్లి బల్లి మల్లి జాజి మల్లి నీ మేలు హంగుల హోలీ గిచ్చి గిల్లి గల్లి టు న్యూ ఢిల్లీ లొల్లి లొల్లి చెలగాట మాటల డైలీ. రండి సార్, రండి ప్లీజ్. ఓకే సెటిల్ అవ్వండి సార్. అవును, మీరిద్దరేంటి ఇంత హ్యాపీగా ఉన్నారు? చూడమ్మా, ఇది చాలా శుభసూచకం బ్రదర్. కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడు. టోటల్ గా మంత్రులందరినీ కూడా షఫిల్ చేసి వాళ్ళకి మంత్రి పదవులు ఇప్పించాలని చూశారు. కానీ ఈయన గారి ప్రయత్నాలకు మేడం కత్తెరబెట్టి చిరంజీవి మనుషులకి ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చింది. దాంతో మనవాడు ముఖాన్ని కాస్త నల్లగా పెట్టుకుని తిరిగి వచ్చాడు. ఓహో, అలా జరిగిందా? మరి ఆ మాదిరిగా ఇది నాబోటి వాళ్ళకి సంతోషకరమైన వార్తనమ్మా. ఎందుకంటే పీఆర్పీ వాళ్ళకి 2 మంత్రి పదవులు ఇచ్చింది. ఇక శంకర్రావు మంత్రి పదవి కాస్త పీకేసింది. ఇక చూడమ్మా, కాంగ్రెస్ వాళ్ళలో వాళ్ళు గొడవ చేస్తారు, చొక్కాలు చెప్పుకుంటారు. ఆ తర్వాత ఆటోమేటిక్ గా ప్రభుత్వం పడిపోతుంది. ఇంతకన్నా నాకు గాని నా బ్రదర్ కేసీఆర్ గాని ఇంకా సంతోషం ఏం కావాలని నేను అడుగుతా ఉన్నా. అవు చంద్రన్న, జనం మంచిగా చెప్పినవు. కాకుండా శంకరన్నకి వెళ్ళి జనంతా ఈశారంగా ఉన్నది. ఏ శంకరన్న నీకేం తెలియదు, నువ్వు గమ్మునుండు, నీ పన్ను చూసుకోమంటే ఎడే బక్వాస్ అన్నాడు, వాళ్ళని బేమాన్ అన్నాడు, వీళ్ళని బద్మాషిగాళ్ళు అన్నాడు, ఇంకా అవినీతి గుండెల్ని నిద్రపోతా అన్నాడు. గా సీఎంను మార్చమని సోనియమ్మకే లేఖ రాసిండు. కానీ ఇప్పుడు ఏమైందా, ఇదంతా సోనియమ్మ పాచిక. మనకి ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి మన తోకనికి ఇట్లా కట్ చేయాలని ఆమెకు తెలుసు. అందుకని ఇప్పుడు ఈ సీఎం కూడా జాగ్రత్తగా ఉండాలి. సీఎం అంటే టేక్ ఇట్ గ్రాంటెడ్ లెక్క ఉండద్దు. గాయన ఫోర్స్ కూడా ఆమెనే కంట్రోల్ చేస్తుంది అన్నట్టు. సమజైందా భయ్? అవును సార్, పాపం అమాయకుడైన శంకర్రావుని పీకేశారు సార్. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. శాటిలైట్ ఫోన్ కనెక్ట్ మీ టు ఎక్స్ మినిస్టర్ శంకర్రావు గారు. సార్ నమస్తే. నమస్తే దాసు, ఏంది ఇట్లా ఫోన్ చేసినావు? ఏంటి సార్, ఎలా ఫీల్ అవుతున్నారు? అరే ఏందా ఫీల్ అయ్యేది బేవకూఫ్, నీకన్నా దమాకున్నదా? అరే నాకేమన్నా పెళ్లి దినమా, లేకుంటే షష్ఠి పూర్తి గిట్లా ఏమైనా చేసుకున్నానా? నా మంత్రి పదవి గిట్లా పోయి నేను పరేషాన్ అవుతా ఉంటే ఎట్లా ఫీల్ అవుతున్నారని చెప్పంటావు? ఏందా బద్మాష్? సార్ అది కాదు సార్, మిమ్మల్ని అన్యాయంగా పీకేశారని. అవుతామే, లోకంలో నిజం మాట్లాడితే నిష్ఠూరంగానే ఉంటది. నేను మొదటికెళ్ళి చెప్తాను నా సీఎంకి, ఇగో సీఎం నువ్వు ఒక అవినీతి పరుడివి, నీ తానున్న మంత్రులంతా కూడా అవినీతి పరులు అని చెప్పిన ఆయన హోమ్ మినిస్టర్ సబితాంద్ర రెడ్డి వాళ్ళ మనుషులతోనే నన్ను కొట్టించనీకి చూసారు. ఆ క్రమంలోనే నా కాన్వాయ్ మీద దాడి కూడా చేశారు. ఇదే విషయం నేను సోనియమ్మ కూడా మొరబెట్టుకున్నా. ఇగో అమ్మ, ఈ దేశంలో ఒక దళితునికి ఇసుంటి జరిగిందని ఆమె కూడా వినకుండా నా మంత్రి పదవికి ఇట్లా ఊడబెరికింది.
ఇది ఇట్లా చూసుకుంటే మనం ఒక దళితునికి జరిగిన అన్యాయం అనుకోవాలా లేకపోతే సన్మానం అనుకోవాలా? ఇక మీరే ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీకి ఎంత చేశారు సార్? జగన్ మీద మొట్టమొదటిసారిగా తిరుగుబాటు చేసింది మీరే, కేసు పెట్టింది మీరే, మేడం ప్రశంసలు పొందింది మీరే. అటువంటి మీకా సార్ ఈ దుస్థితి? అరే అవా, ఈ కుల రాజకీయాలు అవి చూస్తుంటే నాకు తిక్కరేగుతా ఉంది. ఈ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వైఫ్, ఆ జగన్మోహన్ రెడ్డి వైఫ్ ఇద్దరు కూడా బంధువులే. అందుకనే ఈ సీఎం ఆ జగన్మోహన్ రెడ్డిని ఏమన్నాడు, పైగా నేనేమన్నా అంటే ఇగో నన్ను కానీ నా మంత్రులు కానీ ఏమనొద్దు, అట్లా నువ్వేమన్నా అంటే నీ మంత్రి పదవి కూడా బెరికిస్తా అని చెప్పి మరీ బెరికించిండా. అందుకే కుల రాజకీయాలంటే నాకు చాలా ఎలర్జీ. సార్ ఇప్పటికైనా మీరు వాళ్ళు ఆశించినట్టు ఉండండి సార్, లేకపోతే వచ్చే ఎన్నికల్లో మీకు టికెట్ కూడా ఇవ్వరేమో. అదేం కుదరదు. ఇగో ఈ శంకరరావు మంత్రి పదవి అయితే పోయింది, కానీ నేను కాంగ్రెస్లోనే కార్యకర్తగా కొనసాగుతా. 2014లో మా కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తా. కాంగ్రెస్ వాడిగానే బతుకుతా, కాంగ్రెస్ వాడిగానే చేస్తా. అంతేగాని బోడి మంత్రి పదవి ఇవ్వాలని కావాలా? ఇక అవినీతి పరుల గుండెల్లో నిద్రపోతా. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ తరపుకెళ్ళి వాచ్ డాగ్గా బంద్ చేస్తా. ఎవడేం చేస్తున్నాడో నా ప్రజలకి నిజాలు చెప్తా. నా మంత్రి పదవి అయితే బీకిరు, కానీ నా నోటికి తాళాలు అయితే వేయలేదు కదా. అవును సార్, అది ఎవరి వల్ల కాదు. అందుకే నేనేం చెప్తానంటే మంచిగా ఈ కళ్ళ గిళ్ళకి ఆపరేషన్ చేయించుకొని ఇంకా బీపీ టాబ్లెట్లు గిట్లా మంచిగా వేసుకొని కూకుంటా. బిడ్డ ఇప్పటికెళ్ళి శంకర అంటే ఏందో, నా తడాక ఏందో అందరికీ చూపెడతా ఏమనుకోర్రో. నమస్కారం సార్, ఆల్ ది బెస్ట్. దేవుడే దిగి వచ్చిన స్వర్గమే నాకిచ్చిన షాజహాన్ తిరిగొచ్చిన తాజ్మహల్ రాసిచ్చిన ఇప్పుడే సంతోషం ముందర చిన్నబోతాయి అన్ని కదరా. మనసంత సంతోషమే, ఈ ప్రేమ పులకింత సంతోషమే. మనసంత సంతోషమే, ఈ ప్రేమ పులకింత సంతోషమే. కంగ్రాచులేషన్ సార్, మొత్తానికి సాధించారు. వెరీ హ్యాపీ. గుడ్ సార్, గుడ్. అవును కిషోర్ దాస్, నాకు మనసంతా సంతోషంగా ఉంది. ఆ రకంగా లోలోన నాకు అద్భుతమైన సంతోషం. ఈ సీఎం గారు వాళ్ళ మనుషులకి మంత్రి పదవులు ఇవ్వాలని పెద్ద చాంతానంత లిస్టు తయారు చేసుకుని ఢిల్లీ వెళ్లి పావులు కదిపారు. కానీ ఈయన ప్రయత్నాన్ని తిప్పికొట్టి ఇచ్చినటువంటి పత్రాలను చింపవతల పారేసి నాకు నా మనుషులకి ప్రాధాన్యత ఇచ్చారు. మరి ఆ రకంగా ఈ చిరంజీవి మనుషులైనటువంటి సి రామచంద్రయ్యకి, గంటా శ్రీనివాసరావుకి ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారు. ఆ రకంగా మంచి గెలిచింది అనడానికి ఎంతగానో నీకు ఏం ఉదాహరణ కావాలి దాసు? సార్ చిరంజీవి గారు అంటే వాళ్ళ వర్గానికి మంత్రి పదవులు వచ్చాయి కాబట్టి ఆయన హ్యాపీగా ఉన్నారు. మీరెందుకు రెచ్చిపోతున్నారు సీఎం గారు? అదేందండి అట్లా మాట్లాడతారా? ఇంకా చిరంజీవి గారు హ్యాపీగా ఉంటే మేము కూడా హ్యాపీగా ఉన్నట్టే. అయినా మీకు తెలియదా, నా మీద చాలా మంది మంత్రులు అధిష్టానానికి ఫిర్యాదు చేసినారు. ఇంకా నన్ను గొడక మార్చమని, అట్టనే నా ప్రవర్తన మంత్రులతో సక్రంగా లేదని ఏందేందో చెప్పినారు. ఇంకా శంకర్రావు అయితే మరీ ఓవర్ యాక్షన్ చేసినారు. ఇంకా అట్టనే మా సెక్రటేరియట్ లోనే ప్రెస్ మీట్ పెట్టి మరి నన్నే తిట్టినారు. ఏమైందండి మేడం, మా శంకర్రావునే బిగ్ బార్ వేసింది. ఇంకా నన్నైతే కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఇంకేది సంతోషమే కదండి. అట్టనే రాష్ట్ర ఖజానాకి 1000 కోట్ల పెట్టుబడులు కూడా తీసుకొచ్చినాం. ఇంక రాష్ట్ర ఖజానా చాలా నిండుగా ఉంది. ఇంకెంతకన్నా సంతోషం ఏం కావాలా? ఇక మా సర్వే ప్రకారం అయితే 38 ఇయర్స్ తర్వాత ఇదే సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ సారథ్యంలో అమెరికా, చైనా తర్వాత 3rd ప్లేస్ లో మన భారతదేశం ఉండబోతా ఉంది. దిస్ ఈజ్ వెరీ క్లియర్. 38 ఇయర్స్ తర్వాత ఇదే సోనియా గాంధీ, ఇదే మన్మోహన్ సింగ్. ఆ టైం వస్తుందో లేదో కానీ బ్రేక్ తీసుకోవాల్సిన టైం మాత్రం వచ్చేసిందండి. బ్రేక్.